అందరికీ జై శ్రీరామ్ అండి. నేను వరప్రసాద్ హైందవ వీరు. నేను గత 10 రోజుల నుంచి కూడా ఎటువంటి వీడియోలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు కారణం అంటే, దీని ముందు ఒక వీడియో చేశాను 10 రోజుల క్రితం. ఆ వీడియోలో చెప్పాను. నా మీద కొంతమంది విదేశీ క్రైస్తవ మత మార్పిడి మాఫియా పాస్టర్లు కేసు పెట్టారు. దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్డేట్ తర్వాత ఇస్తానని. ఇప్పుడు 10 రోజులు అయిపోయింది. అయితే నా మీద విదేశీ క్రైస్తవ మత మార్పిడి మాఫియా పాస్టర్లు అలాగే క్రైస్తవ సోదరులు కొంతమంది డిఎస్పీ గారి దగ్గరికి పెద్దాపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నా మీద కేసు పెట్టారు. 16వ తారీఖు 17వ తారీఖుని పోలీసు వారు కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చారు. సాయంత్రం వచ్చారు. వస్తే మీ మీద కేసు పెట్టారండి, మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది, రావాలి అని చెప్పారు. కానీ నాకు ఎవరు ఫోన్ చేయలేదు. యాక్చువల్గా డైరెక్ట్ ఇంటికి వచ్చేసారు సాయంత్రం. నాకు తెలుసు కదా, ముందు రోజే నాకు కంప్లైంట్ ఇచ్చారని. సరే అని చెప్పి నేను ఆ రోజు ఒకవేళ కానీ ఎక్కడికైనా వెళ్ళిపోతే కనుక భయపడి వెళ్ళిపోయాడు లేదా పారిపోయాడు, ఇటువంటి ప్రచారాలు కూడా చేస్తారు తప్పుడు నా కొడుకులు కొంతమంది తప్పుడు ప్రచారాలు. అందుకని నేను ఎక్కడికి వెళ్ళకుండా ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నాను. సరే అండి, నోటీస్ ఏమన్నా తెచ్చారని చెప్పేసి నేను అడిగాను. లేదండి అంటే, అదేంటి మరి నోటీస్ ఏదో తెస్తే మరి కంప్లైంట్ పెట్టారంటున్నారు కదా నా మీద అంటే, ఇప్పుడు వెంటనే సీఏ గారికి ఫోన్ చేస్తే మీకు 41 నోటీసు స్టేషన్కి వచ్చేయండి, స్టేషన్కి వచ్చేస్తే 41 నోటీస్ ఇచ్చేస్తాము అని చెప్పేసి చెప్పారు సీఏ గారు. సరే అండి అని చెప్పేసి నేను అప్పటికే సాయంత్రం 8 అయిపోయింది. వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళిన తర్వాత సీఏ గారు ఇలా కంప్లైంట్ పెట్టారు, పలానా విషయం మీద పలానా సబ్జెక్ట్ అని చెప్పారు. ఓకే అండి, మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అయితే ఆ రోజు నా దగ్గర నాకు ఫోన్ తీసేసుకున్నారు. సరే, మీరు వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేస్తారు కదా అనుకున్నాను. స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి నేను కొంత స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి అప్పటికే చాలా టైం అయిపోయేటప్పటికి సరే అండి, అయితే మీరు రేపు రండి, స్టేట్మెంట్ మిగతాది ఇద్దరు అని చెప్పి ఫోన్ ఇక్కడ ఉంటుందండి, మీరు రేపు వచ్చి ఫోన్ తీసుకుందరని చెప్పి సీఏ గారు చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి మన్నాడు వెళ్తే, మన్నాడు సీఏ గారు మీటింగ్ వెళ్తే ఆయన రావడం లేట్ అయిపోతే సాయంత్రం 7 ఆ టైం అయిపోయింది. నేను మళ్ళీ ఆ 7 ఆ టైంకి సాయంత్రం మన్నాడు వెళ్ళి కంప్లైంట్కి సంబంధించిన స్టేట్మెంట్ అది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొంచెమే ఉంది, ఇంకా స్టేట్మెంట్ ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంది. సరే అండి, ఈ రోజే ఇలా అయిపోయింది కదా, రేపు రెండు మొత్తం మీకు ఏంటి కంప్లైంట్ మొత్తం స్టేట్మెంట్ రాయించేసుకుని మీకు 41 నోటీస్ మీద సంతకం పెట్టించచ్చు, ఇంక 3 రోజులకి అయిపోద్ది అని చెప్పేసి అంటే, నేను మన్నాడు కూడా వెళ్ళాను. మొత్తం స్టేట్మెంట్ అన్నీ ఇచ్చాను, నా వివరాలన్నీ ఇచ్చిన తర్వాత, నా ఆధార్ కార్డు నా వివరాలు ఇచ్చిన తర్వాత, అప్పుడు అన్నీ జాగ్రత్తగా అన్నీ రాసుకున్న తర్వాత నా దగ్గర స్టేట్మెంట్ రాసుకుని నేను వెళ్ళిపోవచ్చన్నారు. 41 నోటీస్ మీద సంతకాలు పెట్టేశాను. ఫోన్ ఇవ్వండి అంటే, నేను నా ఫోన్ ఇస్తానని చెప్పిన ఫోన్ కూడా చేసేసారు. అక్కడ నాకు ఫోన్ ఇచ్చేస్తానని చెప్పి కూడా ఫోన్ చేసేసారు. డిఎస్పీ గారు కూడా పిలిపించిన తర్వాత సీఏ గారు తో మాట్లాడిన తర్వాత ఫస్ట్ రోజుని మళ్ళీ డిఎస్పీ గారి దగ్గర కూడా రమ్మని వెళ్తే, ఎందుకు వాళ్ళ మీద అలాగా వీడియో పెట్టవలసి వచ్చింది, అసలు నీ ఒపీనియన్ ఏంటి, నీ స్టేట్మెంట్ కూడా అంటే, నేను డిఎస్పీ గారికి చెప్పాను ఏం స్టేట్మెంట్ చెప్పానంటే, ఈ స్టేట్మెంట్ నేను ఏం చెప్పానో ముందు నేను ఎఫ్ఐఆర్ కాపీ మీద ఎవరైతే ఏ విధంగా కంప్లైంట్ పెట్టారో ఆ ఎఫ్ఐఆర్ గురించి మీకు వివరించిన తర్వాత అప్పుడు నేను డిఎస్పీ గారికి సీఏ గారి దగ్గరికి పోలీస్ స్టేషన్లో నేను ఏ స్టేట్మెంట్ ఇచ్చానో మీకు తర్వాత చెప్తాను. ముందు ఎఫ్ఐఆర్ కాపీ గురించి చెప్తాను. అక్కడ నేను బాధపడ్డ విషయం ఏంటంటే, ఫోన్ ఇచ్చేస్తానని చెప్పి ఫోన్ చేశారు. అండ్ ఆ కంప్లైంట్ అయితే నా వీడియో పెట్టారు, కానీ ఫోన్ చేశారు. సరే, ఆ విషయం పక్కన పెడితే నేను దాని ఒక విషయానికి బాధపడ్డాను. చాలామంది అనుమానం పడ్డారు నన్ను, చాలామంది బయట కూడా అడిగారు. తర్వాత మరి ఫోన్ ఇప్పటికే చేసి 10 రోజులు అయిపోతుంది. నేను మళ్ళీ అదే నెంబర్ మీద సిమ్ కార్డు తెచ్చుకుంటే కొంతమంది ఫోన్లు చేశారు, అడిగారు, బయట కూడా అడిగారు. నీ మీద కంప్లైంట్ పెట్టారు కదా 3 రోజులు, ఏంటి అసలు ఏమైంది, రిమాండ్ ఏమైనా తీసుకున్నారా అంటే, 41 నోటీస్ కేసు అది, నేను ఒక వీడియో మీద ఇలా స్పందించి మాట్లాడాను, ఇచ్చారు. నాకు పోలీసులు అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, అలాగే హార్ష్గా మాట్లాడలేదు, తప్పుడుగా అది ఏం మాట్లాడలేదు, అన్ఫార్మల్ లాంగ్వేజ్ అది మాట్లాడి నన్ను అట్లా చాలా వినయంగా మాట్లాడారు, కూర్చోబెట్టారు, విషయం అడిగారు, స్టేట్మెంట్ రాయించుకున్నారు, పంపించారు అని అందరికీ వివరం చెప్పాను. అయితే ఈ విషయంలో పెద్దాపురం డిపార్ట్మెంట్ వారికి నేను సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే చాలా సమన్యాయంగా అటువైపు వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ నాకు సపోర్ట్ చేయడం ఎటువంటి లేకుండా అక్కడ చాలా న్యాయంగా అక్కడ స్టేషన్లో జరిగింది. కాకపోతే నేను ఇబ్బంది పడే విషయం ఏంటంటే, ఫోన్ ఇచ్చేస్తానని చెప్పి ఫోన్ చేశారు. ఆ ఒక్కదానికి నేను కొంచెం ఫీల్ అయ్యాను. ఇదండి జరిగింది. అందుకని అప్పటి నుంచి కూడా ఎవరికి కూడా కాంటాక్ట్ లేవు. మొన్న తెచ్చాను ఫోన్ సిమ్ తెచ్చిన తర్వాత నిన్నటికి యాక్టివేషన్ అయింది, కొంతమంది మాట్లాడారు. అయితే నేను ఇప్పుడు వరకు వీడియోలన్నీ కూడా ఫోన్లోనే రికార్డ్ చేసి ఫోన్లోనే పెట్టినాయండి. నాకు ప్రత్యేకంగా కెమెరాలు తర్వాత స్టూడియో అది ఏమీ లేదు నాకు. అయితే నిన్న నుంచి కూడా నాకు వేరే ఫోన్ లేకపోవడం వల్ల ఇప్పుడు కూడా నేను వేరే వాళ్ళు ఫోన్ ఇచ్చిన వీడియో నేను చేస్తున్నాను. ఎందుకంటే నా ఫోన్ సరైన ఫోన్ లేక ప్రస్తుతానికి వేరే ఫోన్లో నా సిమ్ వేయడం వల్ల. అయితే ఇప్పుడు మనం చూద్దాము,
డిస్ట్రిక్ట్ కాకినాడ, పిఎస్ పెద్దాపురం, సంవత్సరం వచ్చి 2025, ఎఫ్ఐఆర్ నెంబర్ అండి 491/2025, 491/2025, డేట్ వచ్చి 17/12/2025. ఇది ఆన్లైన్లో కూడా ఎవరైనా నెంబర్ కొడితే ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చేస్తుందండి. అయినా నేను స్క్రీన్ మీద నేను ఎఫ్ఐఆర్ కాపీ పెడతాను. 491/2025. అయితే ఇక్కడ యాక్ట్ సెక్షన్ ఏం పెట్టారంటే 196(1), 299 BNS, 67 ITA 2008 అండి. అయితే ఇప్పుడు నా మీద ఎవరు కంప్లైంట్ పెట్టారు అన్నదే చెప్పాను కదండి. నా మీద మత మార్పిడి మాఫియా, క్రైస్తవ మత మార్పిడి మాఫియా పాస్టర్లో కొంతమంది క్రైస్తవ సోదరులు వెళ్ళారు. కానీ వీళ్ళందరూ ఎవరు కంప్లైంట్ నా మీద ఒకే ఒక్కరు పెట్టారు నా మీద కంప్లైంట్. వీళ్ళందరూ ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్ లేవు. క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇల్లే. అందుకని మన పెద్దాపురంలో ఒక ఆయన దగ్గర ఉంది క్రిస్టియన్ సర్టిఫికేట్. ఆయన ఒక్కడే క్రిస్టియన్గా ఉన్నారులా ఉంది. ఆయనతోనే ఒక పెట్టించారు. సరే, ఆయన ఎవరో కూడా మనం చూద్దాం. కంప్లైంట్ ఏంటి? నేమ్ వచ్చి బూసి జాన్ సునందన్ అండి. ఫాదర్ వచ్చి పీటర్. ఆయన ఏజ్ వచ్చి 64 సంవత్సరాలు. రిలీజియన్ వచ్చి క్రిస్టియన్. ఆయన అడ్రస్ వచ్చి డోర్ నెంబరు 19-1-375/2, ఇమానుయల్ అబ్రాడ్, పెద్దాపురం టౌన్, జవహర్ నగర్, పెద్దాపురం. అదండి. ఈ సునందన్ గారు, జాన్ సునందన్ గారు అనే ఒక వ్యక్తి మాత్రమే క్రిస్టియన్ అండ్ రిలీజియన్ అయినా ఆయన ఒక వ్యక్తి నా మీద కేసు పెట్టడం జరిగింది. ఇక నేను ఒకటి చెప్పాలండి. నా మీద ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళందరికీ కూడా నేను ఎందుకంటే చాలా అభినందనలు చెప్తున్నానండి. ఎందుకంటే నాకు ఒక విషయంలో మనసు బాధ అనిపించింది. స్టేట్మెంట్లో గురించి చెప్పాను కదా, ఆ విషయంలో చెప్తాను ఎందుకు బాధ అనిపించిందో. దాని మీద నేను స్పందిస్తే నేను ఈ విధంగా మాట్లాడినందుకు చట్టపరంగా నా మీద చర్యలు తీసుకున్నారు. చట్టపరంగా కేసులు పెట్టారు. నేను ఎవరి మీద కూడా నాకు ఎవరైతే సోదరులు నా మీద కేసు పెట్టారో వారు ఎవరు నాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళు అందరూ కూడా ఎవరి మీద నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు, ఎటువంటి పగలు లేవు. నేను ఏదైనా కూడా సిద్ధాంతంగానే వెళ్తాను. ఎవరి మీద నాకు ఇప్పుడు వచ్చి ఎవరి మీద కూడా నాతో వ్యక్తిగత తగాదాలు లేవు, ఎటువంటి గొడవలు కూడా లేవు. ఒక సిద్ధాంతపరంగానే. సరే, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు, స్టేషన్కి వెళ్ళారు, తప్పలేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కేసు పెట్టాను. నేను దాన్ని ఎవరు తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చట్టపరంగా వెళ్ళడం అనేది చాలా పర్ఫెక్ట్. ఓకే. అయితే ఎవరితోనూ కూడా నాకు ఎటువంటి ఇప్పుడు మళ్ళీ ఆ సోదరులు ఎవరు కనిపించినా సరే నేను మాట్లాడతాను, ఎక్కడ కనపడినా నవ్వుతాను. ఎందుకంటే మా ఊళ్ళో కాబట్టి. కాకపోతే ఇక్కడ ఉన్న కొంతమందిని ఎక్కడెక్కడి నుంచో ఉండి ఫోన్లు చేసి కొంతమంది రెచ్చగొడుతున్నారు. అది తర్వాత దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. నేమ్ వచ్చి హైందవవీర్ ప్రసాద్ అని పెట్టారు. నా పేరు వరప్రసాద్ అండి. సరే, ఎవరైనా సరే కంప్లైంట్ పెట్టి ఉద్దేశం ఉంటే కానీ పెడితే మళ్ళీ ఎప్పుడైనా దేని విషయంలోనే నా పేరు అయితే నాకు ఫోన్ చేస్తే నా వివరాలన్నీ ఇస్తాను మీకు. వరప్రసాద్ అని నా పేరు, పి వరప్రసాద్, పెచ్చెట్టి వరప్రసాద్, హైందవవీర్. సరే అండి, ఈసారి నా మీద కంప్లైంట్ ఏం పెట్టారో చూద్దామండి. అకార్డెడ్ ప్రైర్ టు 16/12-2025 at పెద్దాపురం at రిపోర్టెడ్ ఆన్ 17/12-2025 at 11:30 AM. 17వ తారీఖుని 11:30 ఎఫ్ఐఆర్ అయిందండి. రిటర్న్ బై అక్యూజ్డ్ హైందవవీర్ ప్రసాద్ టాక్డ్ ఇన్ ది పబ్లిక్ ఎగెనెస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీ. నేను క్రిస్టియన్ కమ్యూనిటీ గురించి ఏం వ్యతిరేకంగా మాట్లాడలేదు. పీపుల్ బై యూజింగ్ ఫౌల్ లాంగ్వేజ్. నేను కమ్యూనిటీ మీద ఎవరి మీద కూడా నేను తప్పుడుగా అసభ్యకరంగా ఎవరితో మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా సిద్ధాంతపరంగా వెళ్తాను, వ్యక్తిగతంగా ఎప్పుడు వెళ్ళను నేను ఎవరితోని కూడా. అక్కడ ఏదైతే ఆ లోపం ఉందో దాని గురించి మాట్లాడతాను. నాకు ఎవరి మీద ఎప్పుడు కూడా వ్యక్తిగత విద్వేషాలు కానీ ద్వేషాలు కానీ ఎవరి మీద ఉండవు నా దగ్గర, ఎప్పుడు ఉండవు కూడా, పెట్టుకోను కూడా నేను. కానీ ఇక్కడ కంప్లైంట్ ఏమి ఇచ్చారు? క్రిస్టియన్ కమ్యూనిటీ నేను పీపుల్ బై యూజింగ్ ఫౌల్ లాంగ్వేజ్, తప్పుడుగా మాట్లాడినట్టు కంప్లైంట్ ఇచ్చారు. అది చూడండి, రాంగ్ కంప్లైంట్ ఇచ్చారు. అండ్ డిఫేమ్ ది క్రిస్టియన్ బైబిల్, డిఫేమ్ ది క్రిస్టియన్ బైబిల్ రైజింగ్ దట్. చూడండి ఇక్కడ నుంచే రైజింగ్ దట్ అంటే ఇది యాక్చువల్గా ఇవి వాళ్ళు పెట్టినవి కూడా చదవకూడదు. ఎందుకంటే నేను ఏదైతే వీడియో మీద నేను వాళ్ళని కంప్లైంట్ పెట్టారో ఆ వీడియో అధికారులకి అంటే పెద్దలు అధికారులు మొత్తం అందరూ దృష్ట్యా వాళ్ళు
చెప్పిన మాటల మీద ఆ వీడియోలో సోషల్ మీడియాలో అన్నట్లో కూడా డిలీట్ చేయడం జరిగిందండి. అయితే మొన్న కంప్లైంట్ పెట్టారు కాబట్టి ఏ విధంగా కంప్లైంట్ పెట్టారు మరి చెప్పాలి కదండి ఏ వీడియో మీద, దాని గురించి చెప్పాల్సి వస్తుంది. ఇది క్రిస్టియన్ బైబిల్ రైజింగ్ దట్ బొగడా బైబిల్, లంజల పుస్తకం, బోకు బైబిల్, బొచ్చు బైబిల్, బొక్కలో బైబిల్ అండ్ పోస్టెడ్ వీడియోస్ అంటే స్పెల్లింగ్ తప్పు రాశారు. ఇక్కడ డిఐఓఎస్ అని స్పెల్లింగ్ తప్పు రాశారు. వీడియోస్లో ఉంది. వీడియోస్ సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ అండ్ దేర్ బై ప్రమోటెడ్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ గ్రౌండ్ ఆఫ్ రిలీజన్. రకరకాల గ్రూపుల్లో ఇలా పెట్టాడు, ఇలా తిట్టాడంట బైబిల్ గురించి అని చెప్పి కేసు పెట్టారు. నేను తిట్టినట్టు పెట్టారు. రిలీజన్ కూడా తిట్టినట్టు పెట్టారు తప్పుడుగా. నేను రిలీజన్ ఏమన్నా ఆపోయినా సరే ఫేక్ కంప్లైంట్ ఇచ్చారు. సరే, ఈ విధంగా నా మీద కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్లో సిఏ గారి దగ్గర, డిఎస్పీ గారి దగ్గర ఒకటే స్టేట్మెంటు, నేను ఏ విధంగా ఎందుకు ఆ వీడియోని మాట్లాడవలసి వచ్చింది అని అడిగితే నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. సిగ్నేచర్ స్టూడియోలో ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అవతల ఉన్న వ్యక్తిని, ఒక రవీంద్రనాథ్ అన్న వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ చేతిలో ఉన్న ప్రసాదాన్ని అతని చేతికి తినండి అని వస్తే కనీసం నీ చేతికి కూడా ముట్టుకోను ప్రసాదాన్ని, నేను తిన్నో ప్రసాదం అని చెప్పేసి నిర్మోహంగా ముట్టుకోవడం కూడా ఇష్టం లేదని చెప్పాడు. అప్పుడు నాకు చాలా బాధ కలిపింది. ఏంటి ఈ మతం ఏంటి ఇంత దారుణంగా ఉంది, ఇంత ఉన్మాదంగా ఉంది, ఎందుకు అసలు ఇలా మాట్లాడుతున్నారు అని నాకు ఆ రోజు చాలా ఆవేదన కలిగింది, చాలా బాధ కలిగింది. అంటే ఆ మతం వేరే మతాలని మరి నా మీద ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళందరూ కూడా పరమత సహనం గొంతులు చించుకుని గుడ్లు చించుకుని పరమత సహనం అని. మరి అటువంటిప్పుడు మరి ఈ మతంలో పరమత సహనం ఎక్కడ ఉంది? నువ్వు వేరే హిందువులు పెట్టిన ప్రసాదాలు నువ్వు తిరస్కరించావంటే నువ్వు పరమత సహనం లేదు కదా, ఇంకెక్కడ ఉందో లౌకికవాదం? అవునా కదా? ఒకసారి ఆలోచించండి అని నాకు బాధ కలిగి, ఇప్పుడు నీ బైబిల్లోకి తెలుసుకొని చదవడం బట్టితే బైబిల్లో విగ్రహాలుగా అర్పించిన తినొద్దని చెప్పేసి కరాఖండిగా కూడా బైబిల్లో చెప్పడం జరిగింది. అంతేకాక ఎవరన్నా దేవీ దేవతల విగ్రహాలు మీరు పూజించండి చెప్తే వాళ్ళని రాళ్లతో కొట్టి నిర్దాక్షంగా చంపేయండి అని బైబిల్ చెప్తుంది. అంతేకాక అనేక సెక్సువల్ విషయాలు ఉన్నాయి ఇందులోని. నేను చదివి చాలా భావోద్వేగాన్ని గురించి చాలా బాధపడ్డాను. ఈ మతం అలా ఎలా వేరియేషన్ చేసి డివైడ్ చేస్తుంది, విచ్ఛిన్నం చేస్తుంది, మనుషుల మధ్యలో తారతమ్యం చేసి ఇంకా పరమత సహనం ఎక్కడ ఉంది, ఇంక ఇది లౌకిక దేశం ఇంకెలా ఉంది. అటువంటప్పుడు మీరు బైబిల్ పట్టుకొని హిందువుల దగ్గరకు వచ్చి నా దేవుణ్ణి నమ్ముకోండి అని మీరు ఆ బైబిల్లో ఉన్న మాకు అన్ని వరస్టైన వాక్యాలు ఉన్నాయి, అసభ్యకరమైనవి, ఇబ్బందికరమైనవి, మీరు హిందువుల దగ్గరకు వచ్చి ఎలా ప్రచారం చేస్తున్నారు, మీరు హిందువుల కొంపల దగ్గరకు వచ్చి, అది తప్పు కదా అని నేను వీడియో చేయడం జరిగిందండి, రీల్లో చెప్పడం జరిగిందని చెప్పేసి నేను అది నా యొక్క కంప్లైంట్ని డిఎస్పీ గారికి, సిఏ గారికి నేను పోలీస్ స్టేషన్లో నా యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద నేను ఎక్కడితో కాదండి, ఇప్పుడు నా మీద కేసు పెట్టారు. నేను కూడా దాని మీద కూడా ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు నేను కూడా చట్టపరంగానే వెళ్తాను. ఎందుకంటే మనకి కొన్ని రాజ్యాంగాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అధికారులు ఉన్నాయి, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. కాబట్టి మనం ఎవరు తప్పు చేసినా సరే నేను అందుకనే చెప్తున్నాను, నా మీద ఎవరైతే కేసు పెట్టారో ఆ సోదరులకు అందరికీ కూడా నేను అభినందనలు చెప్తున్నాను. నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు, ఎటువంటి పగ లేదు. నాకు మళ్ళీ రోడ్డు మీద కనపడితే అందరితో హ్యాపీగా మాట్లాడుతాను, సంతోషంగా మాట్లాడుతాను. ఎవరితో వ్యక్తిగతం గొడవలు లేవు, ఎవరితో గట్టు తాగాదాలు లేవు, ఆస్తి తాగాదాలు ఎవరితో లేవు. నాకు అందరూ సోదరులే, అది ఒకటి గమనించాలి. కాబట్టి సిద్ధాంతపరంగా చట్టపరంగా అప్రూవ్ చేయరు. మీ యొక్క మనోభావం దెబ్బతిందని నేను అన్న మాటలకి నా మనోభావం దెబ్బతింది. మరి నేను ప్రసాదం తిన్నాను చెప్తే అందుకు నేను అలా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో కూడా నేను చెప్పాను. ఈ విధంగా జరగడం అయితే ఈ విధంగా జరిగిందండి. అయితే నా ఫోన్ సీజ్ చేసేయడం వల్ల ఫోన్ అక్కడ స్టేషన్లో ఉండిపోయింది. అది రావడానికి కూడా నెల పడుతుంది అన్నారు. అది వస్తుందో రాదో కూడా అనుమానం అని కూడా కొంతమంది చెప్పారు. నేను ఆల్రెడీ లాయర్ని పెట్టుకున్నాను. ఈ లాయర్లకి వీటికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అంతేకాక నేను ఇప్పుడు హైకోర్టు కూడా ఛాలెంజ్ చేసి, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా ఛాలెంజ్ చేసి, ఈ బైబిల్లో ఉన్న వాక్యాల గురించి ఇలాగా విచ్ఛిన్నం చేస్తున్నారు, దేశాన్ని ఇలా మనశ్శాంతులు ప్రశాంతత లేకుండా హిందువులు మత మార్పిడి చేసి ఇలా ఈ విధంగా ఉన్మాదుల్లాగా మానసిక రోగుల్లాగా సైకోలాగా తయారు చేస్తున్నారు, ఈ విధంగా ఉంది బైబిల్ అని చెప్పి దీని మీద కూడా నేను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వెళ్తాను. ఇంకా అనేక విషయాల గురించి కూడా నేను ప్రతి విషయాన్ని కూడా చట్టపరంగానే అవన్నీ అంటే ఇప్పుడు చెప్పి కాదు, అవన్నీ ఒకటి నేను చట్టపరంగా ఏ వెళ్తున్నాను, ఏ విధంగా ఆర్టీఐలు వేస్తాను, ఏ విధంగా అన్నీ కూడా 1 by 1 మీకు వీడియోల రూపంలో చెప్తాను. ఓకేనండి? ఎందుకంటే ప్రతిదీ కూడా నేను కోర్టుకి వెళ్తాను. నాకు హైకోర్టుకి వెళ్తే మీకు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు, లక్షల మీద అవుతుంది.
లాయర్లకి ఎంత అవుతుందో తెలుసు. నిలబడాలి, మన సనాతన ధర్మం నిలబడాలి, ఈ విదేశీ శక్తులను మనం ఎదుర్కోవాలి, ఈ విదేశీ మతాలను ఎదుర్కోవాలంటే మనం ఆర్థికంగా కూడా మనం శక్తివంతంగా ఉండి ఎప్పటికప్పుడు మనం చట్టపరంగా కూడా ఎదుర్కొంటేనే, మనం రాజ్యాంగపరంగా ఎదుర్కొంటేనే మనం ఈ విదేశీ శక్తుల్ని, దుష్ట శక్తులు మనం ఎదుర్కోగలం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, హిందూ బంధువులు అందరూ కూడా, నేను డిస్ప్లేలో పెట్టిన నెంబర్ ప్రతి మీకు మీకు నీకు తోచిన సహాయం ఖచ్చితంగా విరాళాలు అందరికి పంపించండి. ముందు ముందు నాకు చాలా అవసరం ఉంటుంది. ఇంకా నా ఫోన్ కూడా లేక పక్కల ఫోన్ తీసుకుని వాడుతున్నాను. ఇంకా నేను నా స్టూడియో కూడా కాదు ఇది, మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు వరకు జరిగింది. అయితే ఇంక ఇక్కడ నుండి ప్రతిరోజు వీడియోలు వస్తాయి. కాకపోతే ప్రతి వీడియో కూడా సిద్ధాంతపరంగా ఉంటుంది. ఇక నుంచి అన్నీ కూడా మంచి హ్యాపీగా ప్రతిరోజు కూడా మీ ముందుకు వీడియోలు వస్తాయి. ఓకేనండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.